హలో నమస్తే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రీపోలింగ్ జరగబోతోందా అంటే జరగడానికి అవకాశం ఉంది అనిపిస్తోంది. రీపోలింగ్ ఎప్పుడైనా ఎందుకు జరుగుతుంది? చాలా సందర్భాల్లో ఎన్నికలు జరిగిన చోట రీపోలింగ్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వటం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ 97, 98, 99 అయిన సందర్భాల్లో ఏమైనా ఫిర్యాదులు వచ్చినా ఆ స్థాయిలో పోలింగ్ అవ్వడం పైన అనుమానాలున్నా రీపోలింగ్కి కాల్ చేయడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు కనపడ్డా రీపోలింగ్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. అలా కాకుండా ఘర్షణల కారణంగా ఓటింగ్ అసలు జరగని పరిస్థితి. సో అక్కడ పోలింగ్ జరిగిన తీరుపైన పార్టీల వైపు నుంచి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా కూడా రీపోలింగ్ జరగడం చూస్తుంటాం. సో రీపోలింగ్కి కావలసిన అర్హతలన్నీ కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నాయి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది? నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా పులివెందులో ఎన్నిక జరుగుతోంది. పులివెందుల ఉప ఎన్నికను, జెడ్పీటీసీ ఉప ఎన్నికను తనకు తానుగా ఒక ప్రెస్టేజ్గా తీసుకుంది కూటమి సర్కారు. ప్రెస్టేజ్గా తీసుకొని గెలవకపోతే ఎలా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గెలవకపోతే ఎలా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతోంది. బయట సమాజానికి తెలియని చాలా ఘోరాలు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. మొత్తం భారతదేశ చరిత్రలో దాదాపు 2 దశాబ్దాలుగా నేను జర్నలిస్ట్గా ఉండి చాలా ఎన్నికల్ని గమనించాను, చాలా ఎన్నికలను చూశాను, చాలా ఎన్నికలు జరిగిన తీరు గురించి చదివాను. కానీ ఒక ఊరుకు సంబంధించిన ఓటర్లందరినీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి మరొక 72 గంటల్లోనూ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఓ ఊరికి సంబంధించిన ఓటర్లందరినీ మీరు ఈ ఊర్లో ఓటేయద్దు, పక్క ఊరికి వెళ్ళి ఓటేయండి అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది నేను ఎక్కడా వినలా, చూడలా. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే పోలింగ్ బూత్లు, ఏ బూత్లో ఎవరు ఓటేయాలి అనే అంశానికి సంబంధించిన క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. కానీ ఎన్నికలు జరగడానికి 2-3 రోజుల ముందు ఓ ఊరికి సంబంధించిన ఓటర్లంతా మీరు వేరే ఊరికి వెళ్ళి ఓటేయండి, ఆ ఊరు ఓటర్లంతా ఇక్కడికి వచ్చి ఓటేస్తారు అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది వింత, విచిత్రం, విడ్డూరం. అది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ చేసిన వైలేషన్గా దాన్ని చూడాలి. ఎలక్షన్ కమిషన్ పార్టీలో, వ్యక్తులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఎలక్షన్ కమిషనే పక్షపాతంగా వ్యవహరించింది. చాలా కాన్షియస్గా నేను ఈ మాట చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ నేను చెప్పిన ఈ మాట తప్పైతే నాపై చర్యలు తీసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ తీరు రకరకాల విమర్శలకు కారణమవుతోంది. ఇది ఒకటైతే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి తన ఇంటి నుంచి బయటికి రాలేని ఒక పరిస్థితి ఉదయం నుంచి చూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి భద్రత కల్పించడం ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం లేదు, ఎలక్షన్ కమిషనే పూర్తి బాధ్యత అధికారులపైన, మొత్తం యంత్రాంగం పైన. అలాంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉదయం నుంచి ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితికి కారణమైతే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతున్నట్లుగా ఎలా భావించాలి? అది మాత్రమే కాదు, ఇతర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పులివెందులకు వచ్చి అక్కడ ఓట్లేస్తూ ఓపెన్గా అడ్డంగా దొరికిపోతే దాన్ని ఎన్నిక అని ఎలా అంటాం? ఆ ప్రాంతానికి, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, అక్కడ ఓటే లేని వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి అక్కడికి వచ్చి ఏదో ఒక స్లిప్ పట్టుకొని లోపలికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? దాన్ని ఎన్నికగా ఎలా చూడాలి? ఎందుకు రీపోలింగ్ జరగడానికి సంబంధించిన అర్హత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు లేదు అని అనుకోవాలి? ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. వీలుంటే పక్కన చాలా ఫోటోగ్రాఫ్స్ చేస్తాను. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన, కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి ఓట్లు వేసిన విజువల్స్, ఫొటోస్ కనపడుతున్నాయి. ఆ వీడియోగ్రఫీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ప్రతి ఓటర్కి సంబంధించిన వీడియో, ఫేస్ మీరు రికార్డ్ చేస్తున్నారు. అవే ఎవిడెన్స్. నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటేశారు అనడానికి ఆ ఎవిడెన్స్ చాలు ఎన్నిక రద్దు చేయడానికి. నిజంగానే వెబ్ కాస్టింగ్ ఉంటే, ఎన్నికల్లో జరుగుతున్న తీరును మొత్తం మీరు రికార్డ్ చేస్తూ ఉంటే, బూత్ లోపల ఒక్కరే వ్యక్తులు కంటిన్యూస్గా ఓట్లు వేస్తూ పోతున్న దృశ్యాలు రికార్డ్ అయి ఉండాలి. ఓ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకొని దౌర్జన్యం చేస్తున్న విజువల్ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనపడుతున్నాయి. నేను కుదిరితే పక్కన ప్లే చేస్తాను. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక ఓటర్కి ఒక స్లిప్ ఇచ్చి పోయి ఓటేసి రమ్మని చెప్తున్నారు.
ఆయన వయసు 70 ఏళ్ళు ఉంది, నా వయసు 20 ఏళ్ళు, నేను ఎలా వేయగలను అంటే ఎవరు గుర్తుపడతారో పర్లేదు వెళ్ళి ఓటేయండి అని చెప్తున్నారు. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ, వీడియో ఉంది. ఇది విజయభాస్కర్ అన్న కల్లూరి విజయభాస్కర్ కోసామి మల్లారెడ్డి రామిరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా అంటే అప్పుడు ఇప్పుడు వయసు సో ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది అనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కక్షపూరితంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. పులివెందుల ప్రాంతానికి సంబంధించిన పులివెందుల మున్సిపాలిటీలో నివాసం ఉండే కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉండొద్దు అంటే ఆయన అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఓ మంత్రి పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు. ఆన్ వాట్ కెపాసిటీ ఓ మంత్రి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు? ఓ మంత్రికి అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది వెళ్ళడానికి. ఓ మంత్రి ఏ రకంగా పోలింగ్ బూత్లోకి వెళ్తారు? సిట్టింగ్ ఎంపీ తన ఊర్లో తన ఇంట్లో తానుంటే నిబంధనలకు విరుద్ధం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారంటే ఓ మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ సరళిని పర్యవేక్షించడం ఏంటి? దాన్ని ఏ రకంగా చూడాలి? ఏ రకమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్గా చూడాలి? సో కేవలం దౌర్జన్యాలు, బెదిరింపులు, మనీ ఫ్లో, అనేక వీడియోలు, డబ్బుల పంపిణీకి సంబంధించి అనేక వీడియోలు కనపడుతున్నాయి. కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలో 10,000, 5,000 కుంకుమ భరణులు, చీరెలు ఇవన్నీ పంపిణీ చేస్తున్న విజువల్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చీరెల పంపిణీ, డబ్బుల పంపిణీ, దౌర్జన్యం, ఓట్లు తొలగించడం, బూతులు మార్చేయడం, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఓట్లు వేయడం, ఓ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి నిర్బంధించడం, బూతుల్లో నుంచి ఓ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని బయటికి గుంజి కొట్టడం, ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎవరైనా అనుకుంటే ఇంకా వాళ్ళని అమాయకులు అనాలో ఇంకేమైనా అనాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ జరగడానికి కావాల్సినంత సబ్స్టాన్షియల్ మెటీరియల్ని ఎలక్షన్ కమిషను, తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం కలిసి బయటకు ఇచ్చాయి. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ఎస్ఈసి దృష్టికి తీసుకెళ్ళి కంప్లైంట్ చేయగలిగితే పులివెందుల జెడ్పీటీసీలో రీపోలింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం 100% కనపడుతోంది.